పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా వరప్రసాదమాతా ఆరోగ్యమాతా వరప్రసాదదాతుని మా కోసం ప్రార్థించు మాతా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నవదన ప్రార్థనలో 8వ రోజునకు ఈరోజు చేరి ఉన్నాం. ఇక ఒక రోజు గడిచిపోతే 9 రోజులు కంప్లీట్ చేస్తున్నాం, పరిపూర్ణమవుతుంది. మరి ఆదివారం నాడు అమ్మ మరియ తల్లిని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరి మనము ఘనంగా ఆరోగ్య మాత వేళంగని మాత పండుగను ఈ పవిత్రమైనటువంటి భూమిలో ముత్తంగిలో డివైన్ వర్డ్ సెంటర్లో కొనియాడబోతున్నాం. మీ అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు కూడా 8వ రోజు ధ్యానాంశంతో మనం ప్రారంభిస్తాం. As we are entering into the 8th day of Novena and one more day to go, and then we celebrate the feast of Mama Mary, Our Lady of Good Health on Sunday. So we remember all of you, those who are participating in the Novena, and also especially those who are going to participate in the feast on Sunday. అందరి కోసం ఈ నవదన ప్రార్థన. మహోన్నత దేవుని పవిత్ర ఆలయమా, జ్ఞానపాత్రమా, వందనము. ఆదిలో చెడిపోని కేదారు వృక్షపు చెక్కతో చేయబడిన, లోపల వెలుపల బంగారు రేఖలు కవచం కప్పబడిన మందసపు పెట్టవోలే మీరును దేవుని మహిమతో కప్పబడి ఉన్నారు. మేమును నశించిపోకుండా మీరు మా రక్షణ కవచమై వెలయుచున్నారు. రక్షకుని మాతవై మా రక్షణ మాతవైన నిన్ను చూచి మేము ఆనందించుచున్నాము. ఆశ్చర్యకరుడు అద్భుత శక్తి సంపన్నుడైన దేవునికి సదా మహిమాస్తుతులు కలుగునుగాక అని మేము కీర్తించి మేము పాడుచున్నాము. మచ్చలేని నిత్య నూతన పవిత్ర ధవళ వస్త్రమా, మీ ఇహలోక జీవితం ముగియగానే దేహాత్మలతో స్వర్గమునకు ఎత్తబడిన ఉతాపిత మాత, ఈ లోక యాత్ర చేయుచున్న ఈ మీ బిడ్డలను మరువకండి. మహా తేజోవంతుడైన దేవునిలో ఐక్యమై ఉండునట్లు వట్టి దివ్య ప్రకాశమా, చీకటిలో జీవిస్తున్న మాకు మీ పావన వెలుగును ప్రసాదించండి. ఈ లోక సముద్రంలో పడవలా సాగే మా బ్రతుకులను ఆవలి తీరం చేర్చండి. సిలువ చెంద ప్రభు యేసు మమ్ము మీకు బిడ్డలుగా అప్పగించారు. ప్రేమగల తండ్రి, మమ్మందరినీ ఆదరముతో కాచి కాపాడండి. ఈ లోక జీవితంలో మేము ఆత్మశుద్ధిని, శరీర ఆరోగ్యమును పొంది పరలోకంలో నీతో పాటు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు ఈరోజు శుక్రవారం యేసు తిరుహృదయానికి నిష్కలంకమైన అమ్మ మరియ తల్లి హృదయం ద్వారా చేరి భక్తితో ప్రార్థించుకుందాం. ఆకురాతి మరియ విజయ ప్రశాంతికి దివ్య కారుణ్యమూర్తి దీవెనలు కలుగునట్లుగా మంచి ఆరోగ్యం, దీవెనలు, దేవుని కాపుదల, బంగారు భవిష్యత్తు కొరకు మరియు వివాహ విషయంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే నిహార్ బాబు, ఆరతి, తార మంచి ఆరోగ్యం, 2వ సంతానంగా మగబిడ్డ జన్మించినట్లుగా నూతనంగా ప్రారంభించబడిన ప్రైడ్ కార్డియాలజీ హాస్పిటల్ని ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బి సుధాకర్, రాణి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకి, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, సకల ఆత్మల శాంతి కొరకు దేవమాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కీర్తి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి
ఉద్యోగం వచ్చినట్లుగా నూతన గృహ నిర్మాణంలో దేవుని సహాయం, మంచి జీవిత భాగస్వామి కొరకు జే ప్రసాద్ కుమారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇండియా ట్రిప్ విజయవంతంగా పూర్తి చేసుకొని క్షేమంగా లక్సంబర్గ్ చేరినందుకు కృతజ్ఞతగా భవిష్యత్తుకు కుటుంబమునకు ఉపయోగపడే వాక్యం ఇచ్చి మమ్ము ధైర్యం చెప్పిన ఫాదర్ సిరిల్, ఫాదర్ డేవిడ్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఫాదర్ సిరిల్ గారి అక్కగారైన టెల్విన్ అల్ఫోన్స్ ఆత్మశాంతి కొరకు వారు చేయి పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగా ఆరోగ్యమాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మైకిల్, అను, అమృత మరియు జెనిఫర్ మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మలను, మీ దేశంలో మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాం. గాదే మేరీ చందనాకి యూఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, యూఎస్ఏలో వీసా ఇష్యూస్ అన్నీ సాల్వ్ అగినట్లుగా, మంచి ఆరోగ్యం జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, మంచి జీవిత భాగస్వామి కొరకు గట్ల మహిత, గట్ల రాకేష్ సంతాన వరం, మంచి ఆరోగ్యం కొరకు గాదే జాన్ రెడ్డి, మంజుల మంచి ఆరోగ్యం, బిజినెస్ల అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే సౌజన్యకు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు తాతిరెడ్డి సురేష్, సుప్రీత్ రెడ్డి. అలాగే ఒక వ్యక్తికి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడి అభివృద్ధి చెందినట్లుగా మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. యేసురత్నం, స్వరూప, జోవిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కృష్ణ, సుజాత కుటుంబమును ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా నిర్మల వివాహ జీవితంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, అనిత గర్భఫలం, తెరేసా మంచి ఉద్యోగం కొరకు, వెలాంకని మాత ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మన మధ్యలో ఇక్కడ రిసెప్షన్లో పనిచేస్తున్నటువంటి కల్పన తన యొక్క తండ్రి గోలి లూర్దు మరియా గారు మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంలో ప్రత్యేక మనం ప్రార్థిస్తూ ఉన్నాం. గోలి లూర్దు మరియా గారికి దేవుడు ఆత్మశాంతిని దయచేయమని ప్రార్థిస్తాం. అలాగే మా ఇంటిలో మరణించినటువంటి మొదటి తల్లి పనిమే మేరీ ఎల్లుండి ఇక్కడ మరి 5వ సంవత్సరం స్మరిస్తున్నటువంటి సమయంలో, అలాగే అక్క మరణించి 7వ తారీఖు మరణించి ఈ నెలలో, అలా మన రెండవ అక్క, రెండవ తల్లిగా నాకు దేవుడు ఇచ్చినటువంటి డెల్ఫిన్ అల్ఫోన్సా, ఆమెకి దేవుడు ఆత్మశాంతిని దయచేసి అక్కడి నుంచి మన కోసం ప్రార్థించి బిడ్డగా దీవించమని, ఇక ఈ ప్రత్యేక నవదిన ప్రార్థనలు పాల్గొంటున్న వారు ఆదివారం ఇక్కడికి వస్తున్న ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రార్థిస్తూ మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల
పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కానా విందులో, కానా పెళ్లి విందులో సహాయం చేసిన మరియ తల్లి మీ పెళ్లి జీవితంలో, వైవాహిక జీవితంలో, మాలాంటి గురువులు, కన్యాసుల మఠవాస జీవితంలో, మరియు ఎవరైతే వాళ్ళ జీవితంలో అద్భుతాల కోసం వేచి ఉన్నారో వాళ్ళందరికీ అప్పుడు చేసిన అద్భుతం ఈ నవదిన ప్రార్థన ద్వారా, జరగబోయే పండుగ ద్వారా మీ ఇండ్లలో జరుగునుగాక. మీరు అద్భుతం జరిగిందని సాక్ష్యం చెప్పి మరియ తల్లికి, యేసు ప్రభుకు, పరిశుద్ధాత్మదేవునికి, తండ్రి దేవునికి మహిమ కలిగించే దినములు త్వరలోనే వచ్చునుగాక. యోహాను 2:3, యోహాను 2:7 మనం చదువుతున్నాం. అద్భుత రీతిగా ఆనాడు నీటిని దేవుడు ద్రాక్షారసముగా మార్చి మొట్టమొదటి అద్భుతాన్ని కుటుంబంలో చేశాడు. మొట్టమొదటి అద్భుతాన్ని ఇంటిలో చేశాడు, దేవాలయంలో కాదు. అలాగే ఈరోజు మీ ఇంటికి వస్తున్నది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన చేసి ఈ కుటుంబంలో అప్పుడు నేను ప్రార్థించినప్పుడు చేసిన అద్భుతం ఇప్పుడు ఈ కుటుంబంలో జరగాలని మీకోసం ప్రార్థిస్తే తప్పకుండా యేసు ప్రభు కాదు అని చెప్పక అవునుగా అని చెప్పి దీవిస్తాడు. John chapter 2, 2nd chapter, we hear through the intercession of Mama Mary there was a great miracle. The first miracle happened in a family, and that too in a wedding. Same way in your family during this novena itself, coming feast day, may there be miracle in your families. భక్తితో పాడుదాం. వరప్రసాద మాతగా, ఆరోగ్య మాతగా, వరప్రసాద దాత్వని ప్రార్థించమని ఈ పాటలో పాడి ప్రభుని ఆరాధిద్దాం. జనని మరియా చల్లని మాత, వరప్రసాద మాత, ఆరోగ్య మాత. జనని మరియా చల్లని మాత, వరప్రసాద మాత, ఆరోగ్య మాత. వరప్రసాద దాతుని ప్రార్థించు మాత, వరప్రసాద దాతుని ప్రార్థించు మాత. జనని మరియా చల్లని మాత. కానా పెళ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెళ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై ప్రార్థన చేసి, మమ్ముల కావుము
శ్రీ సభమాత మమ్ముల కావుమా శ్రీ సభమాత జనని మరియా చల్లని మాత. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము దేవుణ్ణి మొర్రబెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడంట. ఇర్మియా 29:12 దేవుడు అబద్ధమాడడు. ప్రభు చెప్తున్నాడు, మొరబెట్టి ప్రార్థిస్తే మీ మనవిని నేను ఆలింతును. ఇఫ్ యూ కాల్ అంటు మీ అండ్ క్రై టు మీ, ఐ విల్ లిసన్ టు యువర్ గ్రోనింగ్. జెరమయా 29:12. ఏమి ఇస్తాడు ఫలితముగా? బంగారు భవిష్యత్తు అని రాయబడి ఉన్నది. You will get a gold medal because of that. Yes, golden future you will receive. That's what Bible says. ఇప్పుడు మనం ప్రభు గురించి విన్నాం. మధ్యస్థ ప్రార్థన చేయటానికి మన తరఫున ఒకరిని దేవుడు నియమించాడు. ఆమె ఇదిగో నీ తల్లి అని యోహాను 19:26-27 ప్రభు ఇచ్చిన గొప్ప కానుక. Because we cry to God, He will surely answer, but He also appointed intermediary between heaven and earth in the form of Mama Mary. John 19:26-27. This is your mother. ఇప్పుడు మీరు అమ్మ మా కోసం ప్రార్థించమని అడిగితే మీ మనవిని దేవుడు ఆమె ద్వారా ఆలకిస్తాడు. దీనిని పాడే పాట వేళాంకని మాత, ఆరోగ్య మాతవు, ఫ్రాన్స్ నగరులో లూర్దు మాతవు, భక్తుల హృదిలో నెలకొన్న మాతవు, మా మనవులను ఆలించు మాత అని పాడబోతున్నాం. పాడదాం. వేలాంగనీలో ఆరోగ్య మాతవు, ఫ్రాన్స్ నగరిలో లూర్దు మాతవు. వేలాంగనీలో ఆరోగ్య మాతవు, ఫ్రాన్స్ నగరిలో లూర్దు మాతవు. భక్తుల హృదిలో నెలకొన్న మాతవు, భక్తుల హృదిలో నెలకొన్న మాతవు. మా మనవులను ఆలించు మాత, మా మనవులను
ఆలించు మాత జనని మరియా చల్లని మాత. వెళ్ళంగని దాకా మనం వెళ్ళలేము, కానీ ఆ తల్లి మన దగ్గర ఉంది. చూసుకుంటూ ఆమె ద్వారా యేసయ్య దగ్గర మనం ఇచ్చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీ ప్రయాణంలో ఆ ప్రభు మీకు ముందుగా వెళ్ళి మీకు విడిది వెదకేడివాడు. ద్వితీయోపదేశకాండం 1:33. In your journey, whenever you made a journey, he went ahead of you and made a habitation for you. Deuteronomy chapter 1:23. నిస్సహాయ స్థితిలో సహాయ మాతగా, ప్రయాణంలో తోడుండే మాతగా యేసుప్రభు ఏ విధంగా ప్రభు అయిన దేవుడు మనతో ఉన్నాడో అలాగే మనతో పాటు నడిచే ఇంకొక వ్యక్తి దేవుని తల్లి, దేవుని మాత మరియు తల్లి. అందువలన నిస్సహాయ స్థితిలో ఉంటే సహాయ మాతగా ఆమెను అడుగుదాం. అమ్మ సహాయం చేయమని, ప్రయాణంలో తోడుగా ఉండమని. అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, గమ్యం చేరలేకపోతున్నారు జనాలు. విమాన యాక్సిడెంటు, రోడ్ యాక్సిడెంట్లు. నిన్నమని మరి చూసి ఉంటే ఆ బ్రిడ్జి కింద ఏ విధంగా ఒక స్త్రీని మరి చంపేసి కొన్ని రోజుల తర్వాత పడేశారని. ఇటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి లోకం. అందుకే మరియ తల్లిని అడిగితే గమ్యం చేరుస్తుంది, తరువాత నావను దరికి చేరుస్తుంది. ఇది గొప్ప ఉద్దేశం కోసం ప్రార్థన చేసుకుంటూ పాడబోతున్నాం. ఎస్, దెర్ ఆర్ మెనీ డేంజర్స్ ఆఫ్ లైఫ్. Many people are not able to reach the destination. Many things are happening today. That's why in this perilous and also dangerous life, God is telling, my mama will be with you. She was with me. She will protect you. See, when we feel helpless, she comes as Mother of Perpetual Help, it is written. Her name is Mother of Perpetual Help. Padadam. నిస్సహాయ స్థితిలో సహాయ మాత, మా ప్రయాణములో తోడుంటే మాత. నిస్సహాయ స్థితిలో సహాయ మాత, మా ప్రయాణంలో తోడుండే మాత. గమ్యము చేర్చే రహదారి మాత, గమ్యము చేర్చే రహదారి మాత.
నావను దరిచేచే సాగర మాత, నావను దరిచేచే సాగర మాత, జనని మరియా చల్లని మాత. మీకు ఏ సహాయం కావాలో, కుటుంబానికి ఏ సహాయం కావాలో దానికోసం మరియ తల్లిని ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడే చెప్పినట్టు కీడులు అనేకటి జరుగుతుండగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుని రెక్కల క్రింద తీసుకురండి. ఈ ప్రార్థన దానికోసం. సో మెనీ కైండ్స్ ఆఫ్ టెరిబుల్ ఈవిల్ అండ్ అటాక్స్ అండ్ డేంజర్ for you, your family is there. That's why we have a responsibility to protect you and you protect us. Let us pray together. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మరియ తల్లి నవదన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని ఆదివారం ఇక్కడికి పండుగకు వస్తున్న భక్తులను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. మీరు రాసి పెట్టుకున్నటువంటి విన్నపాల మీద నమ్మకంతో చేయి ఉంచి నాతో పాటు చెప్పాలి. With a great faith and trust, keep what you are written down the intention. Place your hands there only.
and you have to pray in faith now and repeat after me. అందరు కలిసి యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టీనా ప్రే ఫర్ us. ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు మీకు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. డివైన్ హీలింగ్ కన్వెన్షన్. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి డివైన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా, పాస్టల్ సెంటర్ ద్వారా, క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యువల్ గ్రూప్ ద్వారా మనం మేత్రాస్తన స్థాయిలో సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో అక్టోబర్ 3, 4, 5 ఈ 3 రోజులు సాయం సమయమున 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక స్వస్థత కూటం నడిపించడానికి ఆఫ్రికా దేశంలో బాగుగా వాడబడుతున్నటువంటి ఫాదర్ యాంథనీ పర్ణికమల్లి వీసీ గారు మన మధ్యలోనికి రాబోతున్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ నేను కూడా అక్కడే 3 రోజులు ఉంటాను. మీరు కూడా రండి. మనమందరం కలిసి పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి గొప్ప అవకాశం. October 3rd, 4th and 5th 3 days, Friday, Saturday and Sunday, in the evening 5 to 9 p.m. St. Mary's High School ground. And a great servant of God all the way from Africa, God is sending for our help. Father Anthony Parnikamalli VC, I request and exhort highly all of you to come participate in this great endeavor conducted by Divine Light Ministries Pastoral Center, Catholic Charismatic Renewal Group. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. డివైన్ లైట్ మినిస్ట్రీస్ వారు 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు. వారిని కూడా వాళ్ళ కుటుంబంను కూడా వాళ్ళ కుటుంబంలో ఎదురు చూసిన అద్భుతాలు కూడా జరిగి వాళ్ళు సాక్షిగా నిలబడినట్టు ప్రభు కోసం ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపులకై ప్రార్థించే నిష్కళంక మాత, పాపాన్ని తొలగించే రక్షకుని మాత, సిలువ బాటలో మాత నడిచే మాత, సిలువ క్రింద నిలిచిన వ్యాకుల మాత. ఇన్ని వృద్ధులతో మనం ఆమెను ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వాదం కోసం అడుగుతున్నాం. అమ్మ, మేము పాపాత్ములు, మీ పునీతురాలు, నీవు పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, మాలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. రోమీలకు రాసిన లేఖ 3:10 ప్రకారం మా కోసం ప్రార్థించమ్మా. సిలువ వరకు నిలబడ్డావు, ఇప్పుడు మాతో నిలబడవమ్మా. యోహాను 19:25 ప్రకారం యూ స్టూడ్ విత్ జీసస్ అప్ టు ద క్రాస్, స్టాండ్ విత్ అస్ మామా మేరీ. జాన్ 19:25 భక్తితో పాడి మనతో నిలబడబోతున్న తల్లికి ముందుగానే వందనాలు తెలియచేస్తూ యేసయ్య దీవెనల కోసం ప్రార్థిస్తాం. పాపులకై ప్రార్థించే నిష్కళంక మాత, పాపాన్ని తొలగించే రక్షకుని మాత. పాపులకై ప్రార్థించే నిష్కళంక మాత, పాపాన్ని తొలగించే రక్షకుని మాత. సిలువ పాటలో మాతో నడిచే మాత, సిలువ బాటలో మాతో నడిచే మాత. సిలువ క్రింద నిలచిన వ్యాకుల మాత, సిలువ క్రింద నిలచిన వ్యాకుల మాత. జనని మరియా చల్లని మాత. మరి తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఆదివారం ఇక్కడికి వస్తున్న భక్తులందరూ విన్నపాలు మోసుకొని ఇక్కడికి వస్తుండగా, కుటుంబ సమేతంగా వస్తుండగా, అనేక మందిని తీసుకొని వస్తుండగా వాళ్ళందరినీ ప్రభు ఆరాళంగా దీవించుటకు, ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్న మమ్ములను, పాటలు పాడుతున్న వారిని ఆ దినమంతా మహిమతో అలంకరించమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల్లిదండ్రులను గౌరవించేవాడు ఆయన ఉన్న భూమిలో దీవించబడతారని దేవుని వాక్యంలో ఒక ఆజ్ఞ చెప్తుంది. అది ఒక్క వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. అందుకే రేపటి దినం నా తల్లిని నేను గుర్తించే గొప్ప దినం. వాళ్ళు కట్టుకున్న పుణ్యమే నాకు ముందుగా నడుస్తుంది. మీరు నన్ను చూస్తున్నారు, కానీ దాని వెనుక దెబ్బలు తిని ప్రాణం పోసి మా కోసం త్యాగం చేసి నలిగిపోయి తర్వాత పరలోకం వెళ్ళినటువంటి ఇద్దరు తల్లులు నా జీవితంలో ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఇద్దరు ఫొటోస్ రేపటి దినం ఈ బలిపీఠం దగ్గర ఉంచి వాళ్ళ ఆత్మలు పరలోకం వెళ్ళి నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారని నమ్ముతూ, కానీ చర్చ్లో మనము మరణించిన వాళ్ళ కోసం ప్రార్థించాలని చెప్తున్నారు. కావున వాళ్ళిద్దరి కోసం, ఆత్మల కోసం రేపటి దినం ప్రత్యేక ప్రార్థన జరపబోతున్నాం. ఒకటి నా కన్న తల్లి మరియ 2020వ సంవత్సరం 29 ఇదే దినమున ఇదే నెలలో ఆమె పరలోకం వెళ్ళింది. 29/9/2020 అంటాం. అలాంటి గొప్ప తల్లి పనిమయ మేరీ అనే నా తల్లిని ఆత్మను దిగైకొని దేవుడు వారిద్దరిని నా తరఫున అక్కడికి పంపించారు. నా తరఫున ఎవరు వెళ్ళినా నాకు ఏదైనా ఇస్తే మీకు ఇస్తానని నేను మీ మాట ఇచ్చాను. అందువలన రెండవ తల్లిగా డెల్ఫిన్ అల్ఫోన్సా అనే నా రెండవ తల్లి, ఆమె ఆ సహోదరి ఆత్మను గైకొని 7వ తారీఖు కరెక్ట్గా వేలాంగణిలో అక్కడ పండుగ జరుగుతుంటే పరలోకం వెళ్ళినటువంటి ఆ గొప్ప తల్లి ఇద్దరిని స్మరించే దినం రేపటి దినం. నాతో పాటు మీకు టైం ఉంటే రేపటి దినం 6:30 పూజలో ఆన్లైన్లో మీరు పాల్గొని మా కుటుంబం కోసం, నేను వాళ్ళను తలంచడానికి టైం లేదు, మీరు చూస్తున్న రోజు ప్రోగ్రాం నడుస్తుంది. ఈ 6 రోజులు స్టేజ్ మీదనే ఉండాను. అందువలన వాళ్ళ కోసం మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. The whole week is full of program and talks are going on. Another side 3 o'clock program is going on. So please remember my family and God may comfort them and become mama for each one of us. రేపటి దినం అలాగే 3 గంటల ప్రార్థనలో కూడా వారిద్దరిని తలంచి రేపటి దినం శ్రద్ధాంజలి అర్పించే గొప్ప భాగ్యం. నా రుణము తీరని రుణం వాళ్ళిద్దరికీ. అందుకే ఈ 2 ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు ప్రత్యేక స్తోత్రం చెల్లించే గొప్ప దినం. వారిని నాకు ఇచ్చిన దేవునికి మరియ తల్లికి వందనలు అర్పించే గొప్ప దినం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరుల, ఆదివారం దయచేసి మీరు నిజంగా మరియ తల్లిని ప్రేమిస్తే మరి మీరందరూ కూడా ప్రజలందరినీ కదిలించి ఆదివారం ఇక్కడికి తీసుకురండి. 9:30 కల్లా మీ విన్నపాలన్నీ తీసుకొచ్చి అర్పిస్తే అమ్మ మరియ తల్లి పాదాల క్రింద అర్పిస్తూ ఆ దినమంతా ప్రార్థనలో మీకోసం ప్రార్థించే అవకాశం ఉంటుంది. కమింగ్ సండే వీ హ్యావ్ మమ్మ మేరీస్ ఫీస్ట్ డే, అండ్ సో బ్రింగ్ యువర్ ఇంటెన్షన్స్ బై 9:30. Offer it, we will place it at the feet of Mama Mary, pray for you the whole day, convey this message to all the devotees to Mama Mary. మీరు అమ్మ అంటే మీకు ఎంత ఇష్టమో అలాగే యేసయ్యకు అంత ఇష్టం.
అటువంటి గొప్ప పండుగ ఇక్కడ జరగబోతుంది. ప్రార్థించండి. as I told, tomorrow 6:30 mass, I'll remember my mother who went to be with the Lord on the same day tomorrow on 2020 and 9th month of this particular month. Same way I will also offer the Holy Mass as a special Mass for my sister Delphine Alfonsa. You can join me tomorrow 6:30. Afternoon 3 o'clock also I'll be praying for the special soul. చివరి గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సోదరుల. దానికి ముందు తెలుగు వడకం త్వరగా బుకింగ్స్ అవుతున్నాయి. తర్వాత మీకు ఛాన్స్ ఉండదు. అందువలన 22nd ఈవినింగ్ నుంచి 26th ఈవినింగ్ వరకు జరుగుతున్న అద్భుతాల వడకానికి తొందరగా రూమ్స్ బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక దంపతులు పిల్లలు వడకానికి అస్సలు మీకు ఛాన్స్ ఉండదు త్వరపడకపోతే. ఎందుకంటే పిల్లలు దంపతులు చాలామంది రాని ఉన్నారు. పోయిన సంవత్సరం అస్సలు స్థలమే లేదు. అందువలన త్వరపడి 29 సాయంత్రం నుంచి 3వ తారీఖు అక్టోబర్ 3 వరకు సాయంత్రం వరకు జరుగుతున్న ఈ గొప్ప దంపతుల పిల్లల వడకంలో పాల్గొని దీవెనలు పొందండి. చిల్డ్రన్ అండ్ కపుల్స్ retreat is scheduled from 29th evening to October 3rd. So you may not get a chance. Last year they were fighting for the rooms. There was no possibility. So please quickly do these bookings and then come and we will all pray together for your family members. భక్తితో ఆశీర్వాదంతో ముగించే మునుపు చిన్న ప్రార్థన. దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. 8 రోజులుగా ప్రభువా నన్ను నిలబెట్టావు ప్రభువా. అటు ప్రోగ్రాం నడుస్తూ ఉంటే ఇవన్నిటి మధ్యలో అమ్మను గుర్తించే నీ తల్లి, మా తల్లి, దేవుని తల్లి, అందరికీ విశ్వమాత ఆ తల్లి యొక్క పండుగను కొనియాడటానికి ఓ ప్రభువా వేళాంగణి దాకా మేము వెళ్ళలేకపోయాం. ఖైరతాబాద్లో మొన్నటి రోజు జరిగింది. అవన్నిటి తర్వాత ఈ సెంటర్లో జరగబోయే ఈ పండుగ సందర్భంగా దంపతులకు అద్భుతాలు జరుగునుగాక. దేవా సంతానం కలుగునుగాక. జాబు వచ్చునుగాక. వీసా వచ్చునుగాక. PR వచ్చునుగాక. ఇల్లు కట్టుకొందురుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక. సంబంధాలు కుదురునుగాక. పెండ్లిలు జరుగునుగాక. శుభవార్త వినబడునుగాక. శుభ కార్యములు జరుగునుగాక. అయోమయమైన స్థితిలో ఉన్నటువంటి ప్రతి సమస్య మధ్యలో పరిష్కారం ప్రజలకు లభించునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమాత స్వస్థతనిచ్చే వైద్యుని మాత. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమాత స్వస్థతనిచ్చే వైద్యుని మాత. కృపకై ప్రార్థించే వరప్రసాదమాత. కృపకై ప్రార్థించే వరప్రసాదమాత. కృప వెంబడి కృపనిచే కృపామయుని మాత. కృప వెంబడి కృపనిచే కృపామయుని మాత. జనని మరియా చల్లని మాత. ఆరోగ్య మాత వేళాంగణి మాత. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడతెగక జరుగుతున్న నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కంటిన్యూస్గా జరుగుతున్న వడకంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా అక్టోబర్ నెలలో జరుగుతున్నటువంటి
ఆ స్వస్థత కూటంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా అద్భుతాల తెలుగోడకానికి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దంపతుల మీదను పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న కొన్ని వేల సంఖ్యలో ఉన్న DMI 24/7 గ్రూపు వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. 8 రోజులుగా జరిగిన ఈ నవదన ప్రార్థన ద్వారా రేపటి దినముతో ముగించబోతున్న ఈ నవదన ప్రార్థన ద్వారా ఆదివారం జరగబోయే ఆరోగ్య మాత పండుగ సందర్భంగా వేచి ఉన్న అద్భుతాల కోసం మొరలెడుతున్న మీ మొరను విని పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేసి మిమ్ము మీ కుటుంబాన్ని దీవించునుగాక. As we are participating in the novena on the 8th day today, and tomorrow being the culmination, day after tomorrow the feast day here, may the Lord bless you through Mama Mary's intercession. In the name of the Father, and the Son, and the Holy Spirit, perform great miracles and make your testimony now and forever. వరప్రసాద మాత, ఆరోగ్య మాత, వరప్రసాద దాతుని నీ కుమారుని మా కోసం ప్రార్థించు మాత.